ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, అతి పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మాకు మీ రక్షణ దయచేసినందుకు వందనాలు. మీ కృపా సహాయం చేత మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవునయ్యా, ఈ నూతనమైన దినములో మరొక సూర్యోదయమును ఈ విధంగా చూడగలుగుతున్నాము అంటే అయ్యా, మాకున్న బలము, మాకున్న జ్ఞానము, ధనము ఏది కాదు తండ్రి. కేవలం కూడా మీ కృప చొప్పునే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలబెట్టుకున్నారు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం. మీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్నంతటినీ కూడా మా ద్వారా మీరు ఈరోజు నెరవేర్చుకొనండి తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనము ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము ఈరోజు బలహీనులమే కావచ్చు, మేము ఈరోజు ప్రతి విషయంలో తక్కువ వారమే కావచ్చు, కానీ ఈరోజు మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవున్నావు ప్రభువా. ఈరోజు ప్రతి విషయంలో మాకు బలాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించే దేవుడవు నీవున్నావు నాయన. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించి అయా వారి బలాన్ని చూసుకొని, వారి జ్ఞానాన్ని చూసుకొని, వారికి ఉన్నటువంటి ఆ లేమిని చూసుకొని దిగులు పడకుండా మీరు ఉన్నారు అనే విశ్వాసముతో, ధైర్యముతో ఈ రోజును ఆనందముగా కొనసాగించుటకు ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తున్నారు ప్రభువా. కృప చూపించండి అయ్యా. వారందరికీ మీ సహాయము దయచేయండి తండ్రి. అనుకున్న కార్యాలను సఫలపరచండి. ఎటువంటి ఆటంకాలున్నా ఆ ఆటంకాలన్నిటినీ తొలగించండి తండ్రి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా నూరంతలుగా ఫలింప చేయండి. ఎవరు కూడా బలహీనులు కాకుండా, బద్ధకము లేకుండా, అనాలోచితంగా ఉంటూ నష్టపోకుండా ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన పనులను కూడా దీవించండి. నూతనమైన కార్యాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ఆయా పనుల నిమిత్తం ఆయన ప్రయాణాలు చేయబోతూ ఉండంగా ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి ప్రభువా. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ మార్గమున వెళుతున్నా, ఏ వాహనము పైన మేము వెళ్తున్నా క్షేమాన్ని మీరే దయచేయండి తండ్రి. అయా, ఎవ్వరికి మార్గమందు ఏ అపాయము, ఏ సమస్య, ఏ ప్రమాదము రాకుండా, సంభవించకుండా సురక్షితముగా ప్రతి బిడ్డ కూడా గమ్యాలు చేరబడే కృప చూపించండి ప్రభువా తండ్రి. అదే విధంగా అనారోగ్య సమస్యలు లేకుండా కృప చూపించండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. అదే విధముగా ఆత్మీయ జీవితాన్ని ఈ రోజున ఇంకనూ వృద్ధిపరచండి నాయన. ఎవ్వరు కూడా ఆకలితో ఈరోజు అలమటించిపోకుండా నాయన ప్రతి బిడ్డకు నాయనా కావలసిన భోజనమును మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు ప్రభువా. జ్ఞానముతో వారిని నింపండి. చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి నాయన. అయా, పాస్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున నూతనముగా ఏదైతే కొనుగోలు చేస్తున్నారో అయా ఆ విషయంలో కృప చూపించి మోసపోకుండా సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిలో మీరు తోడై ఉండండి. అన్ని కూడా వారు అనుకున్నట్లే జరగడానికి, వారు అనుకున్నట్లే ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. గృహాలలో కూడా ఒంటరిగా ఉంటున్నారు అయా, యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు అయినా వారందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా,
ఈ రోజున సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి తారతమ్యాలు, గొడవలు లేకుండా ఉండే కృప చూపించండి. ప్రాముఖ్యంగా ఎవరు కూడా అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, మోసాల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో నష్టపోకుండా, వారికి మీరిచ్చిన ఈ సమయాన్ని వృధా చేసుకొనకుండా వాక్య జ్ఞానం ఇచ్చి ఈ రోజంతా ప్రతి బిడ్డను మీరే నడిపించమని, మీరు చూపించిన కృపను బట్టి, అయా అత్యున్నతమైన సహాయమును బట్టి, బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించమని, అయా మేము కొందరికైనా రాజ్య స్వార్థను ప్రకటించి మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా మీరు చేసుకొనమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.